ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. సో ఉదయకాలం దేవుడు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను అనమాట. సో ఈ మాటలు యెహోషువతో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. సో దేవుడు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మనకి ఇవ్వాలి అని అంటే దేవుడు ముందుగానే అభయాన్ని కూడా తనకి అనుగ్రహించినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఎప్పుడైతే అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు అని అంటే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నువ్వు నడిచి ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు, ప్రతి మార్గమున చక్కగా మనం ప్రవర్తించినట్లుగా అంటే ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గైకొనాలి అన్నట్టు దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడే నీ మార్గంను వర్ధిలో చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఉదయకాలం మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం చేయటానికి ఇష్టపడతామో, సో ఎప్పుడైతే మనం చక్కగా ప్రవర్తిస్తామో, సో దేవుడు ఏదైతే మనకు సెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారం మనం చేయటానికి మనస్ఫూర్తిగా ఇష్టపడతామో దేవుడు మన జీవితంలో కూడా చేసిన వాగ్దానాలు ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు. ఉదయకాలం మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మీరు ఎక్కడ అడుగు పెట్టినా కూడా దేవుడు ఆ స్థలాన్ని మీకు ఇవ్వడమే కాదు, మీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఆ స్థలంలో అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అనమాట. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనం చదివితే ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. చూసారా, మనం అడుగుపెట్టు దేశమంతట్లో కూడా మన బెదురు మన భయాన్ని దేవుడు పుట్టిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అంటే ఏదో మనం ఒక దేశానికి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశం అదే అని కాదు కానీ మన జీవితంలో మనం ఎక్కడ పనిచేస్తున్న స్థలాల్లో సో మనం ఎక్కడైనా సో ఆలోచించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్థలం కొనడానికైనా ఏదైనా సో మనం చేయాలనుకున్నప్పుడు ఏదైనా మనం ప్రారంభించాలనుకున్నప్పుడు ఏదైనా పనులు మనం పూనుకుంటూ వచ్చినప్పుడు సో దానికోసమైనా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఉదయకాలం నువ్వు కూడా అలానే ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుడు నీకు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. సో మనము దేవుణ్ణి ముందుగా గురిగా మనం ఉంచుకొని దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చేయగలుగుతూ సో దేవుడు మనకు చూపించినటువంటి వాటిని మనం స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు సో దేవుడే మనకు ఒక చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేవారుగా ఉంటారనమాట. సో మనం ఎక్కడ అడుగుపెట్టినా కూడా అక్కడ మన బెదురు మన భయాన్ని దేవుడు పుట్టిస్తాడు. సో ఆ విధంగా ఉండాలంటే ఇక్కడ 22వ వచనంలో కూడా మనం చదివినట్లయితే వాక్యంలో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలన్నిట్లో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలని. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే దేవుడు మనకి సో నియమించిన వాటిని అంటే మనం అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేశంలో మన బెదురు మన భయాన్ని దేవుడు పుట్టించేవారుగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదివితే ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి దేశంను స్వాధీనపరచుకోండి. సో దేవుడే మనకి అప్పగించేటువంటి వారుగా ఉంటారు. మన కదా వాక్యంలో కూడా మనం చదవగలం. యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యాకోబుని బట్టి దేవుడు లాబాన్ యొక్క గృహాన్ని ఆశీర్వదించినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఎక్కడైనా సరే సో మనం దేవుని ప్రేమిస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు, మనం చక్కగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు, సో దేవుడు ఇష్టమైన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనం ఎక్కడ అడుగుపెట్టినా ఎక్కడున్నా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉండగలరు అనమాట. ఉదయకాలం మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈ యొక్క వాగ్దానం
వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.